హాయ్ ఎవ్రీవన్. ట్రైలర్ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ని సక్సెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ కెన్ ప్రామిస్ యూ వన్. ఓకే ఓకే కిరణ్ అన్న ఫ్యాన్స్ అందరికీ, సారీ ఒరిజినల్ స్టార్ కిరణ్ అన్న ఫ్యాన్స్ అందరికీ హాయ్. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. అది బాగుందన్న టైటిల్, సెట్ చేసేయండి అన్న. రేపు వేయించానా టైటిల్స్లో? డన్ డన్ డన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కిరణ్ అన్న ఫ్యాన్స్ అందరికీ అండ్ గౌరీ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్, ఇంకొక వారం రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. నేను మామూలుగానే ఏం మాట్లాడను, రాసుకొచ్చింది 2 లైన్లు, అది కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. సో ఒకటే చెప్తా, ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ మళ్ళీ. సో ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్, మొన్నటి వరకు స్పీచెస్లో వాటిల్లో కొంచెం భయపడేవాడిని, ఎందుకంటే మా సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఇంకో 3 రోజుల్లో షూటింగ్ ఉండేది. సో ఆ షూటింగ్లో ఏమవుద్ది, అన్నీ కరెక్ట్గా అవుతాయి లేదా, ఇన్ని టెన్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఇంకేం లేదు, ఇంకో 2 డేస్లో సినిమా కూడా ఇచ్చేస్తున్నాం. 2 డేస్ కూడా కదా, రేపే ఇచ్చేస్తున్నాం ఓవర్సీస్కి. సో ఇన్ని రోజులు ఏముండేదంటే, సినిమా, నా కెరియర్, ఇవన్నీ పక్కన పెడితే నన్ను నమ్మి ప్రొడ్యూసర్లు ఇంత డబ్బు పెట్టారు. సో అది ఏమవుద్ది, నన్ను నమ్మి ఒక హీరోయిన్ ఇద్దరు 100 డేస్ స్పెండ్ చేశారు. సో అది ఏమవుద్ది, సో వాళ్ళ కెరీర్లు ఏమవుతాయి. సో ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా మొత్తం అంతా స్పాయిల్ అయిపోద్దా అనే టెన్షన్ ఉండేది. సో అది పోయింది కూడా ఎప్పుడంటే, ఒక 15 డేస్ బ్యాక్ క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్ షూట్ చేసాం. సో నాకు తెలిసి కిరణ్ అన్నకి, గౌరీకి, ప్లీజ్ మర్చిపోతాను ప్లీజ్. సో నాకు తెలిసి కిరణ్ అన్నకి, గౌరీకి నేను నరేషన్ చెప్పినప్పుడే క్లైమాక్స్ గురించి వాళ్ళకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. సో మా కోఆర్డినేటర్ ఎప్పుడు క్లైమాక్స్ తీద్దామన్నా పుష్ చేసాను, ఇంక లాస్ట్ అదే ఇంక తీయాల్సి వచ్చింది. సో ఆ క్లైమాక్స్ తీసిన తర్వాత ఇన్ని రోజులు నేను మోసిన బరువు ఏదైతే ఉందో, నివి అండ్ స్టీవెన్ అనే క్యారెక్టర్స్ బరువు, వాళ్ళ ఎమోషనల్ డెప్త్, ఇదంతా ఏదైతే ఉందో, ఒక్కసారి ఆ ఎమోషనల్ డెప్త్ ఏదైతే ఉందో, ఒక్కసారి స్వాములు ఇరుముళ్ళు తీసి అక్కడ కింద పెడతారు చూసారా. సో ఆ టైప్లో అది ఎలా దించేసి ఆ రోజు నుంచి ఫుల్ స్ట్రెస్ ఫ్రీ అయిపోయా. సో ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్, ట్రైలర్ మీకు నచ్చితే కనుక సినిమా దానికి 2 ఇంతలు నచ్చుతుంది. ఎందుకంటే ట్రైలర్లో మేము రిలీజ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ. యూ విల్ హ్యావ్ సో మెనీ సర్ప్రైజెస్ ఇన్ ద ఫిల్మ్. సో అవన్నీ మీరు థియేటర్లో చూసిన తర్వాత ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు, షాక్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. సో ఎస్కేన్ అన్న ఫ్యాన్స్ అందరికీ హాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఒకటే చెప్తా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు ఎస్కేన్ అన్న పేరు వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను ఇంత నమ్మినందుకు. నాకు తెలిసి డబ్బులుంటే ఇంత టార్చర్ ఉంటుందని నాకు తెలియదు. ఇన్ని రోజులు అరిచేవాళ్ళు కానీ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ర్యాగింగ్ చేస్తున్నారు. సో ఒకే ఒక మాట చెప్తా, నా ప్రొడ్యూసర్స్ ఎస్కేన్ అన్న అండ్ సాయి రాజేష్ గారు అండ్ కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారి గురించి చాలా నమ్మకం పెట్టుకున్నారు నా మీద. నాకు తెలిసి డబ్బులుంటే మా నాన్న కూడా నా మీద ఇంత డబ్బులు పెట్టారని నేను నమ్మను, పెట్టరని అనుకుంటున్నా. సో నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మిగిలిన విషయాలన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్ ఆన్ 24th ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాలో ఒక సర్ప్రైజింగ్ రోల్ ప్లే చేయబోతున్న త్రిగుణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.